విజయవాడలో అంగన్వాడీల అరెస్టులను ఖండిస్తూ తిరుపతి జిల్లా వెంకటగిరి ఐసీడీఎస్ ప్రాజెక్టు ఎదుట బాలాయపల్లి, డక్కిలి, వెంకటగిరి అంగన్వాడీలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి స్వరూపారాణి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 1,20,000కు పైచిలకు అంగన్వాడీ కేంద్రాలుంటే 500 ఇండక్షన్ స్టవ్లు పంపిణీ చేసిందన్నారు. మంత్రి సంధ్యారాణి మాత్రం రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండెక్స్ గ్యాస్ స్టవ్లు పంపిణీ చేశామని తప్పుడు ప్రచారం చేసిందని తెలిపారు. ఈ ప్రభుత్వంలో 3 ఏళ్లలో సుమారు 3,000 మంది అంగన్వాడీలు రిటైర్మెంట్ అయ్యారన్నారు. అయితే ప్రభుత్వం నేటికి గ్రాడ్యుయిటీ జీవో అమలు చేయలేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్లోనైనా అంగన్వాడీలకు జీతాలు, గ్రాడ్యుయిటీ అంశాలపై సుదీర్ఘంగా చర్చించి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు పెంచకపోతే నిరసనను మరింత ఉధృతంగా రాస్తారోకోలు చేపడతామని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు వడ్డిపల్లి చంగయ్య, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. మాకు జీతం పెంచాలని సమస్యల పరిష్కారం కోసం మేము విజయవాడకి వెళ్ళాం. అంటే మేమేమో అప్పటికప్పుడు అనుకోని పోయింది కాదు. ఇప్పటికీ 23 నెలలైంది మన కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ గత ప్రభుత్వం మినిట్స్ కాపీ ఇచ్చింది. గతంలో 42 రోజులు మేము సమ్మె చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, అదే విధంగా పవన్ కుమార్ గారు, వీళ్ళ ముగ్గురు మా శిబిరాల కాడికి వచ్చి, అమ్మా మమ్మల్ని గెలిపించండి, మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని వెంటనే మేము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము, అదే విధంగా గ్రాడ్యుయేటీ అమలు చేస్తాము అని ఆ రోజు హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చిన తర్వాత మేము బయటపడకుండా ఒక్కొక్కరము 30-40 ఓట్లు ఏపిచ్చి ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే మాకు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది. ఇప్పటికీ మేము 23 నెలల నుంచి మేము వినతి పత్రాలు ఇవ్వటం, సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చాం. మేము కనీసం ఇదిగో రేపు ఎల్లుండి అని అన్నారు. ఇప్పుడు మన శిశు సంక్షేమ శాఖ మంత్రి మన సంధ్యారాణి గారు మేము 9 డిమాండ్లు నేను చేశాను అని అన్నారు. అమ్మా, మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నాం, మీరు ఇచ్చిన 9 డిమాండ్లు మీరు ఏం పరిష్కారం చేశారనేది ఈ రోజు నేను మొత్తం జనాలకే మేము ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాం. మేమందరికీ గ్యాస్ కి తక్కువ డబ్బులు మేము గవర్నమెంట్ గా గ్యాస్ సప్లై చేసాము, ఇండెక్స్ స్టవ్లు ఇచ్చాము అని చెప్పనన్నారు. ఎక్కడిచ్చారమ్మా మీరు? కనీసం ఒక ప్రాజెక్టుకి 3 స్టవ్లు ఇచ్చారు, ఎమ్మెల్యే కాడ తీసిచ్చారు, మేమందరికీ ఇచ్చేసామని చెప్పని మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈ రోజు మీరు కమిటీ వేయండి, జనాలు లేకపోదాం రాండి, మీ ప్రభుత్వం మాకు అంగన్వాడీలకి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు అనేది పబ్లిసిటీ అవుతుంది. ఈ రోజు ఇండస్ట్రీ స్టవ్లు ఏదో మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఒక 500 స్టవ్లు ఇస్తే 1,56,000 సెంటర్లకి మీరు 200 స్టవ్లు ఇస్తే అప్పటికి ఇచ్చినట్టే నా లెక్క. నేను గ్రాడ్యుయేటీ మేము జీవో అమలు చేశామని చెప్పారు. మీరు జీవో అయితే ఇచ్చారు, దానికి సంబంధించిన నిధులు కేటాయించారా మీరు? 2022 సంవత్సరం నుంచి ఈరోజు టీచర్లు కానీ ఆయమ్మలు కానీ రాష్ట్రం మొత్తం మీద ఇంచుమించు 3,000 మంది రిటైర్డ్ అయినారు. 3,000 మంది పైకి. అంటే నేను మామూలుగా నాకు తెలిసిన లెక్కలు చెప్తా ఉండ. ఈ 3,000 మందికి మీరు ఎక్కడ గ్రాడ్యుయేట్ అమలు చేశారనేది మిమ్మల్ని నేను ఈరోజు అడుగుతున్నా. అదే విధంగా ఇప్పుడు మేము చాలా మౌలిక వసతులు అన్ని చేశామంటున్నారు. మీరే స్వయంగా వచ్చి విజిట్లు చేయండి, లేదా కమిటీ వేయండి, మీరే అబద్ధాలు చెప్పబాకండి. ఈ రోజు వేతనం మీరు అప్పటికప్పుడు వచ్చి మాకు 26,000 ఇవ్వమని చెప్పని అడుగుతున్నారు. మేము కనీస వేతనం అమలు చేయమన్నాం. తర్వాత అంచెలంచెలుగా మీరు చేయొచ్చు. మాకు ఇప్పటికిప్పుడే మేమేమో నిన్నొచ్చి మేము విజయవాడలో ధర్నాలు చేసింది కాదు. గతం 22 నెలల నుంచి మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం, మీరు వాయిదాలు పెడుతున్నారు. మేము ఇప్పటికి 23 ఫిబ్రవరి 23 నుంచి మేము నిరవధిక దీక్షలో కూర్చున్నాం. నిన్న విజయవాడకు వస్తే మా నాయకుల్ని నిన్న ఇంచుమించు మీరు చూశారు. మా కడుపు మండి మేము ఎంత సంఖ్యలో మేము అక్కడికి హాజరైంది. దరిదాపు 80,000 మంది మేము విజయవాడలో నిన్న వచ్చాం. నిన్నంతా ఉండి మేము పెంచము, మేము జీతం పెంచలేము అనేది మీరేంటి మమ్మల్ని చర్చలకు పిలిచి ఇదిగో మేము ఇంత పెంచుతున్నాం, తర్వాత
ఇంకొంచెం పెంచుతామని చెప్పుంటే ఎంత పద్ధతిగా ఎంత న్యాయంగా ఉన్నాం. మహిళలకేదో మేము పీఠం వేసామని చెప్తున్నారు. అంటే అంగన్వాడీ వాళ్ళ మేము మహిళలు కాదా అనేది ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. తర్వాత ఇంకొకటి కూడా అడిగాం, అమ్మా మీరు గర్భిణీ స్త్రీకి బాలింతకి ఇచ్చే క్వాంటిటీ పెంచమన్నాం. అంటే మీరు ఇచ్చే 100 గ్రాముల బియ్యము ఒక గర్భిణీ స్త్రీకి సరిపోతుందా? 75 గ్రాములు ఒక బిడ్డకి సరిపోతుందా? కనీసం మీరు 5 గ్రాములు ఒక బిడ్డకి ఆయిల్ ఇస్తున్నారు. 10 మంది ప్రీ స్కూల్లో ఉన్నప్పుడు 5 గ్రాములు 10 × 5 వేసుకుంటే 50 గ్రాములు మీరు మెనూ ఇచ్చారు. మీరు మంగళవారము శనివారము మేము బిర్యానీ చెయ్యాలా? 50 గ్రాముల నూనెతో మేము ఏం బిర్యానీ చేసి పెట్టాలని చెప్పని మేము ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. మేము అది మన ఇళ్లలో మీరు కూడా ఒక గృహిణియే, మీరు కూడా ఒక మహిళే. కనీసం ఒక 10 మంది మన కుటుంబంలో ఉన్నప్పుడు 50 గ్రాములతో మీరు కూరలు తిరగబాతేసి మీరు సరిపెట్టగలరా చెప్పండి? అందుకని ఇది మన కుటుంబం ఎంతో మన శాఖగాడు అంతే. అందుకని చెప్పినాను, ఇప్పుడైనా సరే మీరు మా నాయకులను అరెస్ట్ చేసి చేతులు ఎరగొట్టారు ఈరోజు, అయినా ఉద్యమాలు ఆగవు. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి నిరసన సాధారణమైనటువంటి నిరసన కాదు. ఈరోజు అంగన్వాడీ మహిళలపై జరిగినటువంటి ఒక అవమానకరమైనటువంటి వారి అంగన్వాడీ మహిళల్ని అవమానించినటువంటి ఈ ప్రభుత్వాన్ని నిరసిస్తూ జరుగుతున్నటువంటి నిరసన. అట్లాగే రాజ్యాంగ హక్కులు, అంగన్వాడీ మహిళలకు ఉన్నటువంటి రాజ్యాంగ హక్కుల్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్నటువంటి నిరసన. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీల పైన నిర్వహిస్తున్నటువంటి దురంకారాన్ని ఖండిస్తూ జరుగుతున్నటువంటి నిరసన. కాబట్టి ఈ నిరసనని ఈ కూటమి ప్రభుత్వ దురంకారాన్ని ఖండిస్తూ నిరసిస్తూ వెంకటగిరి ప్రాజెక్టు పరిధిలో ఈ యొక్క నిరసన ధర్నాన్ని చేపట్టడం జరుగుతా ఉంది. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అంగన్వాడీలు నిన్నటి నుంచే వేతనాలు పెంచండి అని చెప్పేసి విజయవాడలో అలంకార సెంటర్లో పోరాటాన్ని చేస్తా ఉన్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం పోలీసుల్ని తెల్లవారుజామున పంపించి అక్కడ టెంట్లు తోసేయడము, అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని అరెస్టులు చేయడము, రకరకాల ప్రాంతాలకు ఏరియాలకి పంపించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలకి అధికారంలోకి రాకముందే, ఎన్నికలకు ముందే ఏం చెప్పిందంటే, మేము అధికారంలోకి వచ్చే అంగన్వాడీలకు వేతనాలు పెంచుతాము, గ్రాడ్యుటీ ఇస్తాము, అంగన్వాడీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆనాడు హామీ ఇచ్చి అంగన్వాడీ ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈరోజు అంగన్వాడీల్ని గౌరవించడము, అంగన్వాడీలకు వేతనాలు పెంచడము, ఆ అంగన్వాడీ మహిళల్ని గౌరవించడం అంటే ఇదే అని చెప్పేసి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతున్నాను, ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే అంగన్వాడీ వాళ్ళు నేరస్తులు కాదు. అంగన్వాడీ వాళ్ళు పిల్లలకి అక్కడ పోషణ ఆహారం అందించడము, గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు సేవ చేసేటటువంటి పని అంగన్వాడీలు చేస్తా ఉన్నారు. ఇటువంటి సేవ చేసేటటువంటి అంగన్వాడీల్ని మీరు దోషులుగా, అలాగే నేరస్తులుగా తెల్లవారుజామున ఎవరికి అసలు సమాచారం అనేది ఎవరికి ఇవ్వకుండా దుర్మార్గంగా అరెస్టు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చాలా అన్యాయం, దుర్మార్గం. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి, అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయాలి, అరెస్టు చేసినటువంటి అంగన్వాడీల్ని వెంటనే విడుదల చేయాలి, అంగన్వాడీలకు వేతనం పెంచాలి. లేదంటే ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫేర్ యూనియన్ CIT ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, VRC సెంటర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.